the children of promise shall flow together as one. A new day is dawning, a new age to come, when the children of promise shall flow together as one. A good long neglected, but the time has now come for the children of promise shall flow together as one. మొత్తం 4 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఏ, బి, సి, డి. సరే, ఇవి క్విజ్ ఎలా అంటే నేను పేర్లు చెప్తాను. అంటే కొంతమందిని దేవుడు కొన్ని పేర్లు పెట్టి పిలిచాడు. నా హృదయానుసారుడు లేకపోతే నా హృదయాన్ని అనుసరించిన వాడు ఎవరినన్నా అట్లా. సో ఒకే పేరు 2-3 ఉన్నా నేను సందర్భం చెప్తాను కాబట్టి కరెక్ట్గా చెప్పాలి. సో ఏ, బి, సి, డి మొత్తం 28 క్వశ్చన్లు, అంటే ఒకరికి 7 వస్తాయి. ఫస్ట్ 8 మెంబర్స్ ఉన్నారు కదా. ఈయన గురించి బైబిల్లో నీతిని ప్రకటించిన వాడుగా ఉన్నాడు ఈయన అని చెప్పి చెప్పబడింది. ఈయన ఎవరు? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 పాస్. నోవహు తన తరంలో నీతిని ప్రకటించిన వాడుగా ఉన్నాడు. పేతురు పత్రికలో ఉంటుంది. నెక్స్ట్ అక్క మీరు చెప్పినా ఈ గ్రూప్కే తీసుకుంటాను. సో మీరు అక్కడ కూర్చోండి. మీరు ఈ గ్రూప్ చెప్పినప్పుడు మీరు చెప్పండి. నెక్స్ట్ మీది క్వశ్చన్, పర్వాలేదు. శ్యామల దాకా. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా చెప్పాలి. ఈ పేరు చాలామందికి చాలాసార్లు ఉంది కాబట్టి ఆలోచించి చెప్పండి. దేవుని గొర్రెపిల్ల. 10, 9 యేసుక్రీస్తు ప్రభు. సి గ్రూప్. ఇదిగో ఈ నాశన పుత్రుడు అని చెప్పి ఒకరి గురించి పలికారు. ఎవరండి? 10, 9, 8, 7, 6, 5, 4 నాశన పుత్రుడు. 5, 4 ఇస్కరియోతు యోధ. బెనోని అంటే దుఃఖపుత్రుడు, కుడి చేతి పుత్రుడు బెన్యామీన్. సరే తప్పు చెప్పగానే వెంటనే మార్క్ తీసేస్తే బాగుంది. నెక్స్ట్ 4 మీరు ఈ మధ్యకాలంలో వాక్యాలు వింటే ఇది చెప్తారు. ఆదరణ పుత్రుడు. 10, 9, 8, 7, 6 హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు. 6, 5,
4, 3, 2, 1, పాస్. 10, 5, 4, 3, 2, 1, పాస్. బర్నబా. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మీదే. ఈయన పౌలుకి ప్రియుడైన వైద్యుడు. ఈయన ఎవరు? 10. ఈయన నిజముగా ఇశ్రాయేలీయుడు. 10, 9, 8, 7, 6. ఈసారి ఆన్సర్ వస్తే నేను ఆఫ్ చేసేస్తాను. 6, 5. ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే. 5, 4, 3. యోసేపు పాస్. నతానియేలు. అన్యుడు కానీ భక్తిపరుడంట. ఇప్పుడు మీది క్వశ్చన్. ఈయన గూర్చి దేవుడు ఎలా చెప్తాడు? ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు చెప్పండి. పౌలు. నాయన ఇశ్రాయేలీల గుర్రముల రథముల రౌతును నీవే. ఎవరైనా? నాయనా నా తండ్రి ఇశ్రాయేలీల గుర్రముల యొక్క రథమును రౌతువు నీవే. 10, 9. నువ్వు వెళ్ళిపోతున్నావా? 8, 7, 6, 5, 4, 3, 2, 1. పాస్. పాస్. 10, 9. ఎలీషా. మీది క్వశ్చన్. మీదే కదా క్వశ్చన్. ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడు నీవు కావా అని ఒక రాజు ఒక ఆయన అన్నాడు. ఎవరిని అన్నాడు? ఏలి అని. ఇతను ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు సంపాదించినవాడు. ఇతను ఎవరు? పాస్. ఇతడు ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు, అక్కడున్న కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు సంపాదించినవాడు. అననీయ. పౌలు అననీయ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిదండి? మీదే. నీవు బహుప్రియుడవు. మీదే క్వశ్చన్. కరెక్టే. నా ప్రియకుమారుడు. 10, 9, 8. ఎవరన్నారు? మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉంది. ఎవరు? 10, 9. ఫిలోమోన్. పాస్. రూత్. సమస్త పనుల నేర్పు కలుగునట్లు దేవుడు ఆత్మపూర్ణినిగా చేశాడంట. దశలేదు. తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. యబ్బేసు. మీదే. ఇది చెప్పబోతే రాయిచి కొట్టేస్తాను మిమ్మల్ని. నేను గిన్నె అందించేవాడను. ఇశ్రాయేలుకు నేను తల్లిగా ఉన్నాను. నేను ఎవరిని? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. ఏంటి? దెబోరా. కృపతో బలముతో నిండుకొని ప్రజల మధ్యన సూచనలు మహత్కార్యములు చేసినవాడు. స్టెఫను.
మంచి కార్యముల వల్ల పేరు పొందినది ఈమె దోర్కా. పరాక్రమ గల బలాఢ్యుడా. ఇంకొకడు ఉన్నాడు, చెప్పబోతే ఇది ఇసిరెత్తా నీ మీదకి. ఇంకొకరు ఎవరు? నువ్వే ఎవరు? నువ్వెవరోరా? నువ్వెవరు క్యారెక్టర్ చేసావు? నా సమీప బంధువుడు. నీకెలా తెలుసు? దేవుని మహాశక్తి ఇతనే అనుకుని అందరూ అనుకునేవారంట. అతను ఎవరు? దేవుని మహాశక్తి ఇతనే అని అనుకునేవారంట. 10, 9, 8, 6, 5, 4, 3. యేసుప్రభు శిష్యులు ఒకరి పేరు 4, 3, 2, 1 పాస్. మ్యాజిక్ 10, 9 మీదే 8. అది యేసుప్రభు శిష్యులు ఒక అతని పేరు మ్యాజిక్ చేస్తాడు అన్నాను. 10, 9 గారడేసి. ఇప్పుడు మీదే క్వశ్చన్. వీరు విద్య లేని పామర్లని ఎరిగి వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. వాళ్ళు ఎవరు? విద్య లేని పామర్లు ఎవరు వాళ్ళు? 10, 9, 8 ఇద్దరు పేర్లు 7, 6, 5. సీమోన్ పేతురు ఒకలే కదండి. 5, 4 పేతురు యోహాన్. ఒకళ్ళు చెప్తాడు. ఇప్పుడు మీది కష్టం. ఇది నా మంద కాపరి. ఒక చోట మంద కాపరి అన్నాడు, ఒక చోట మందల కాపరి అన్నాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 పేతురు పాస్. 10 ఆమోసు పశువులు కాపరట. మోషే పాస్. కొర్నేలియా. సరే, మీదే కదా క్వశ్చన్. ఇది చెప్పకపోతే ఇవాళ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు చెప్పచ్చు. పౌలు పరిచర్యలో ఒక బిజినెస్ ఉమెన్ ఉంది. ఆమె ఎవరు? 10, 9, 8 లూదియా. ఈయన పేరు మన అందరి నోట్లోనూ ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ప్రతిరోజు పొద్దున్న రాత్రి పడుకునేటప్పుడు ప్రతిసారి మన నోట్లో ఉంటుంది. ఆ పేరులో సగం. ఆయన సమస్త కపటము, దుర్మార్గత, నీతికి విరోధి అని పిలువబడ్డాడు. సమస్త కపటము కలిగినవాడు, దుర్మార్గత కలిగినవాడు, నీతికి విరోధి, సువార్తను అడ్డగించేవాడు. 10, 9 ఆయన పేరులో సగం మనం ప్రతిరోజు పలుకుతాం. 6, 9, 8, 7, 6, 5. అతనికి రెండో పేరు కూడా ఉంది 4. ఆ రెండో పేరుకి అర్థం గారడివాడు అని అర్థం. 3, 2, 1, 0 పాస్. ఆ రెండో పేరు చెప్తాను. రెండో పేరు ఎలుమా. అతని పేరు మనం సగం పేరు మనం ప్రతిరోజు ఆఖరికి ఇప్పుడు కూడా పలికాం మనం. ఇప్పుడు కూడా ఆన్సర్ చెప్పారు. 10, 9, 7, 8, 6 అతని పేరుకి అర్థం తండ్రి అయిన దేవుడు అని అర్థం. 5, 4, 3, 2, 1, 0 పాస్. 10, 9,
ఇప్పుడే ఆన్సర్ చెప్పారు మీరు అన్నాం. అతని పేరుకి అర్థం అదే. మీరు వాక్యం సరిగ్గా వింటే పేతురు తండ్రి పేరు ఏంటంటే చెప్పారు. ఏంటి? వీళ్ళకి ఇద్దాం మార్కు. పేతురు తండ్రి ఎవరు? దేవుడు పిలిచాడు. ఏదో పేరు సీమోను బర్యోనా అని పిలిచాడు. బర్ర అంటే ఏమన్నాం? తండ్రి అని. సో ఇప్పుడు ప్రశ్నగా చెప్పండి. మనం రోజు ఆ పేరుని పలుకుతాం. ఆ పేరులో సగం అది 10, 9, 8, 7 హింట్ అడిగారు కదా. 6, 5, 4, 3, 2, 1 పాస్. మీరే ఆన్సర్ చెప్పారు. పాస్. బరియస్. ఇప్పుడు మీదే క్వశ్చన్. అరణ్యములో మీతోటి ఎండ్ అవుతుందా? అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము. ఇది ఎవరి గురించి? అరణ్యంలో ఎలుగెత్తి ఒక శబ్దం వినబడుతుంది. ఈ శబ్దం ఎవరి గురించి? బాప్తిస్మిచ్చే యోహాను. ఇలా రాకూడదే. అసలు మీరు నెగ్గేవాళ్ళు. వీళ్ళు బర్యేసి చెప్పడం వల్ల ఈక్వల్ అయిపోయింది. ఏ గ్రూప్ 4 మార్క్స్, బి గ్రూప్ 8 మార్క్స్, సి గ్రూప్ 8 మార్క్స్, డి గ్రూప్ 8 మార్క్స్. సో ఎవరికి? లాస్ట్ చెప్పారు కాబట్టి, బాప్తిస్మిచ్చే యోహాను చెప్పారు కాబట్టి 8 అయిపోయింది. అసలు వీళ్ళకి టైం అవ్వకపోతే మీరు బర్యేసి చెప్పేద్దరు. అయినా చెప్పడానికి వీళ్ళే కదా క్వశ్చన్. క్విజ్ మాస్టర్కి వస్తుంది, తప్పలేదు, కరెక్టే. సో వచ్చే వారం కూడా ఇట్లాగే బైబిల్లో వాళ్ళకి ఇవ్వబడిన టైటిల్స్ మీద మనం చేద్దాం. సరే, కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. బాధ్యత కలిగిన వాళ్ళు వెళ్ళవచ్చు, లేదంటే ఇక్కడ ఉండి వినవచ్చు. లార్డ్ ప్రిపేర్ మీ పాట మనం బోర్డు అవసరం లేదు. లార్డ్ ప్రిపేర్ మీ అనే పాట మనం పాడదాం. అందరూ పాడండి. మనకు వచ్చిన పాటలు స్పీడ్గా పాడేస్తాను. కొంచెం మీరు వెనక్కి జరగండి. ఒక పని చేయండి. జోసెఫ్, నువ్వు ఇలా వచ్చేసేయండి మీరు. సో పోయిన వారం మనం దేని గురించి నేర్చుకున్నాం? ఏబిసి. ఏబి కన్నా ముందు సత్యబాబు మన థీమ్ ఏంటి? హెబ్రీ 3:13 కాదు. ఏది? ఇంపోజిషన్ రాసుకొచ్చారు అందరూ. ఎన్నిసార్లు రాయమన్నాను? 25 టైమ్స్. ఎవరెవరు రాసుకొచ్చారు? ఎవరెవరు మందిరంలో రాశారు? ఈసారి ఇందాక అప్రిషియేట్ చేశాను, ఈసారి కుదరదు. మందిరంలో ఎందుకు రాశారు మీరు? 50 టైమ్స్ రాసుకురండి వచ్చేవారం. పోనీ చెప్పండి, ఏంటది రాసింది చెప్పండి. ఏం రాశారు? చదవరా? స్లో డౌన్ యువర్. మీరిద్దరూ రాశారు. నువ్వు రాసావా? ఎప్పుడు రాసావు? ఏది? ఈ స్టోరీస్ చిన్నప్పటి నుండి వింటున్నాం. నేను రాశాను, ఇంటి దగ్గర మర్చిపోయాను. ఇది 10th క్లాసు కాదు, 7th క్లాసు కాదు. మొన్న ఎప్పుడు ఎవరు ఎన్నిసార్లు రాసావు? 25 టైమ్స్ రాయమన్నాం. ఇంటి దగ్గర ఉందా? ఇప్పుడు చెయ్యి. ఇంటి దగ్గర రాసావా?
ఓకే, చెప్పు ఏంటి రాయడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకు రాయమన్నాను? చూసన్నా చదవండి. తెలుగులో కాదమ్మా, ఇంగ్లీష్లో నేను చెప్పాను. రాసావు కదా, తెలుగులో రాసావా? అందుకేను చెప్పింది వినకుండా 2 భాషలు ఎందుకు రాసావు? చెప్పండి. సారీ, ఇంగ్లీష్లో రాయమన్నాను నేను. అది సింపుల్ లైన్లో ఉంది. నేనేం చెప్పాను మొన్న? టుడే కీప్ ఈచ్ అదర్ ఆన్ యువర్ టోస్ సో దట్ సిన్ డజంట్ స్లో డౌన్ యువర్ రిఫ్లెక్సెస్. పైది కాదు, అసలు బైబిల్లో లేదు అది. నేను చెప్పింది వేరే బైబిల్లో చూసి. లాజిక్స్ వద్దని చెప్పాను నేను క్లియర్గా చెప్పాను ఆ రోజు. మనం బైబిల్స్లో ఉన్న వెర్షన్లో లేదు, వేరే వెర్షన్లో నేను చదివి మనకు అర్థం ఇలాగ ఉంటుందని చెప్పాను కదా. రాయలేదు. సో రాయకపోతే ఎలాగా, చదవకపోతే ఎలాగా? మీరమ్మా ఎవరు? అందరు రాశారు. రాయలేని వాళ్ళు ఇంకేం చెప్తాం? చెప్పమ్మా. ఓకే, ఎన్నిసార్లు రాసావు? రాయలేదా మరి? ఈసారి రాయమని అడగను, వచ్చేవారు నేను అడగకుండానే అందరూ చెప్పాలి. చెప్పి ఏంటది? టుడే కీప్ ఈచ్ అదర్ ఆన్ యువర్ టోస్ అంటే ఏంటి? ఒకరినొకరు పురికొల్పు చేసుకోండి, జాగ్రత్త హెచ్చరిక చేసుకుంటూ ఉండండి, సపోర్ట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకు? సో దట్ సిన్ డజంట్ స్లో డౌన్ యువర్ రిఫ్లెక్సెస్. సరే, అది చెప్పి ఏ రిఫ్లెక్సెస్ని స్లో డౌన్ చేస్తుంది? మనం ఒకరినొకరు హెచ్చరించుకోకుండా, సపోర్ట్ చేసుకోకుండా ఉంటే పాపం మనలో దేన్ని పాడు చేస్తుంది? రిఫ్లెక్సెస్ అంటే ఏంటి? రిఫ్లెక్సెస్ అంటే ఏంటి? ఇలా అన్నావు చూసావా, అది రిఫ్లెక్స్ అంటే ఏంటి? సడన్గా మన మీదకి ఏదైనా వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? అడ్డుకుంటాం. అంటే ఏ విషయంలో పాపం మనల్ని అట్లా అనకుండా అడ్డుకుంటుంది అంటే చాలా విషయాల్లో జారిపోతుంటాం కదా అవి. సో ఏ విషయాల్లో మనం జారిపోతాం? మనం ఒకరినొకరు హెచ్చరించుకోవడం అంటే బైబిల్ వాక్యం ద్వారా, ఇతరుల సహవాసం ద్వారా. అట్లా మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోకుండా ఉంటే ఏ రిఫ్లెక్సెస్ మనవి, ఏ విషయాల్లో మనం తప్పిపోతాం అనేది మీరు అందరూ రాయలేదు కదా, ఇవాళ చెప్పలేదు కదా. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పాలి. ఓకేనా? ఇక్కడ నుంచి చెప్పాలి. వచ్చేవారం ఆ రోజు చెప్పకపోతే ఇంకా ఆ రోజు నుండి మీరు చెప్పే వరకు 4 పాటలు పాడతాం, క్విజ్ అయిపోతుంది, మనం వెళ్ళిపోతాం. లేకపోతే మిమ్మల్ని బయటికి పంపించేస్తాం, పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడుకుంటాం. ఓకే, బాగుంది కదా. సో ఇవాళ ఎవరు? దీవెన, జ్యోతి, శిరీష, తబిత, ఆగ్నెస్, లలిత, జరుష, పవిత్ర, అంతవరకే. సత్యబాబు, ఎదిద్య, జోసెఫ్, జోన్స్, మణిదీప్, రేవంత్. రాయవా? సో పోయిన వారం మనం ఏం చూసుకున్నాం? మనలో దేవుని చేత, మనుషుల చేత మనం మెప్పు పొంది మంచి వాళ్ళంగా ఎదగాలి అని అనిపించుకోవాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు ఏబిసి అని చేద్దాం. ఏ ఫర్ నార్మల్గా ఆల్ఫాబెట్స్లో ఏ ఫర్, బి ఫర్ సండే స్కూల్లో ఏ ఫర్, బి ఫర్ ఓకే, యూత్లో ఏ ఫర్ ఓకే, బి ఫర్. సో అవైలబిలిటీకి ఎగ్జాంపుల్ అబ్రహాం చెప్పాను, అవైలబిలిటీకి ఎగ్జాంపుల్ శామ్యూల్ చెప్పానా? ఫస్ట్ అసలు మెయిన్ నేను చెప్పింది ఏంటి? శామ్యూల్ నేను చెప్పలేదు, మామూలుగా చెప్పాను. కానీ ఫస్ట్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి అని కూడా అన్నాను. రెఫరెన్స్ ఏమి ఇచ్చాను? 6:8. ఓకే, బోల్డ్నెస్ ఎగ్జాంపుల్ యెహూ. ఓకే, ఇవాళ నెక్స్ట్ సీఫర్, జనరల్గా క్యాట్. సీఫర్ ఆల్ఫా సండే స్కూల్లో కాలేబ్.
యూత్లో కరేజా, బోల్డ్నెస్ చెప్పాం కదా, మళ్ళీ కరేజ్ ఎందుకు? సీఫర్ అంటే కమిట్మెంట్, అంటే ఒక ఒడంబడిక, లేకపోతే ఒక దానికి నేను కట్టుబడి ఉండడం అన్నది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం 2 ఎగ్జాంపుల్స్ ఎవరిని చూసాం? మేలే చూసాం. బైబిల్ గ్రంథంలో ఫీమేల్స్ కూడా ఉన్నారు కదా, లేడీస్ కూడా ఉన్నారు కదా. ఒక యవనస్తురాలు చాలాసార్లు కష్టమైన పరిస్థితులు వస్తాయి, లేకపోతే డిఫికల్ట్ టైమ్స్ వస్తాయి. చాలాసార్లు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంపోజిషన్ 10 టైమ్స్ రాసిన వాళ్ళు ఎవరు? నువ్వే కదా. ఎన్నిసార్లు రాయమన్నాం? 25 టైమ్స్ రాయమన్నప్పుడు స్టార్ట్ చేసింది. 10 టైమ్స్ రాసాక ఏమైంది? భారం అనిపించింది రాయడానికి, అంతే కదా. ఎన్నిసార్లు రాస్తామని ఏంటి, కష్టం వచ్చింది, ఇబ్బంది అయింది, వదిలేసాం. అట్లా కాకుండా ఒక పని మనం స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే ఒక దానికి మనం ఒబే అయినప్పుడు, సరెండర్ అయినప్పుడు, కష్టమైన నష్టమైన దాంట్లోనే మనం కొనసాగడం అన్నదే కమిట్మెంట్. నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ డిఫికల్ట్ సీజన్స్ అనేవి వస్తాయి. సీజన్స్ అంటే ఏమిటి చెప్పండి? ఎన్ని సీజన్స్ ఉన్నాయి? 3. సమ్మరు, వింటరు, స్ప్రింగ్, ఆటమ్, ఫాల్, వద్దు, 3. 3 సమ్మర్, వింటర్, రైనీ సీజన్. అట్లాగే సీజన్స్ అంటే బైబిల్ గ్రంథంలో మనం మనిషి జీవితం గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే డిఫికల్ట్ సీజన్, దేర్ ఇస్ అ సీజన్ ఫర్ జాయ్, దేర్ ఇస్ సీజన్ ఫర్ హ్యాపీనెస్, ఫర్ సారో, టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా. ప్రతిదానికి సమయం కలదు అన్నట్టు నీ జీవితంలో ఒక సైకిల్ అన్నమాట. ఒకరోజు హ్యాపీనెస్ ఉంటుంది, ఒకరోజు సారో ఉంటుంది, ఒకరోజు కష్టాలు ఉంటాయి, ఒకరోజు ప్లెజర్ ఉంటుంది. బట్ ఇవన్నిటిలోనూ కూడా చేంజ్ అవ్వంది ఏంటంటే ఎవరు చేంజ్ అవ్వరు? Yesterday, today, forever, Jesus is the same. All may change, but Jesus never. Glory to His name. అంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నాడు. చేంజ్ అయ్యేదేంటి? మనిషి కూడా చేంజ్ అవ్వడు. ఏం చేంజ్ అవుతుంది? మనకు వచ్చే పరిస్థితులు చేంజ్ అవుతాయి. ఆ పరిస్థితులను బట్టి ఏమవుతాం? మనం చేంజ్ అవుతాం. మన పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. మనిషి చేంజ్ అవుతాడు. సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నాకేమన్నా ఇంకొక 2 తలలు వస్తాయా? బాధ వచ్చినప్పుడు ఉన్న తల సగం అయిపోతుందా? నాలో ఉన్న ఫీలింగ్ మారుతుంది. అది ఎందుకు మారుతుంది అంటే పర్సెప్షన్, చూసే విధానాన్ని మారుతుంది. ఇవాళ చూసినప్పుడు ఆనందం కలిగినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను, బాధ కలిగినప్పుడు ఏడుస్తాను. సో నేను పరిస్థితిని బట్టి నేను నా యొక్క ఆలోచన విధానం మారుతుంది, కానీ దేవుడు ఎప్పుడు మారే విధానంలో ఉన్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు VBSలో మనం విన్నాం కదా, ప్రజల్ని ఎందుకు మోసే కోపం వచ్చింది, ఎందుకు ఆజ్ఞలు పలకలను పాల్గొట్టాడు చెప్పాలి. అదే అక్కడ ఏం చేసుకున్నారు వాళ్ళు? దూడని చేసుకున్నారు. ఏ దూడ? బంగారం ఎక్కడిది? ఇశ్రాయేలీల దగ్గర బంగారం ఉంది. అక్కడ అమ్మోలీలు మొరాబీలు లేరు, ఇశ్రాయేలీల బంగారంతో చేశారు. ఆ బంగారం ఎక్కడిది? వాళ్ళ చెవులు పోగులు. వాళ్ళకి చెవులు ఎక్కడి నుండి వచ్చినాయి? బంగారం ఎక్కడి నుండి వచ్చిందండి? మళ్ళీ అడిగితే బాగోదు. బంగారం వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? VBS టీచర్స్ చెప్తారా? ఐగుప్తు నుండి వచ్చింది. ఐగుప్తు నుండి ఎవరు ఇచ్చారు వాళ్ళకి బంగారం? ఎవరిది? ఇశ్రాయేలీలు సంపాదించుకున్నారు బంగారం. వాళ్ళు తినడానికే తినలేదు, బంగారం ఎక్కడ సంపాదించుకుంటారు? వాళ్ళని అడిగి తీసుకున్నారు. ఎవరిని? ఐగుప్తీల్ని. ఇంకొక మాట ఏముంటుందంటే వాళ్ళు దోచుకున్నారన్న మాట ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దేవుడే ఐగుప్తీలుగా మనసు కలిగేశారు కదా. ఇప్పుడు దూడ అనేది ఏంతో చేశారు వాళ్ళు? ఆ బంగారం ఎవరిచ్చారు వాళ్ళకి? ఐగుప్తీల ద్వారా దేవుడు ఇచ్చాడు. సరే, అప్పుడు నాశనం చేసేసాడు దేవుడు, వాళ్ళని చంపేశాడు, అంతైపోయింది. తర్వాత ప్రత్యక్ష గుడారం చేయడానికి వాళ్ళకున్న బంగారం ఇవన్నీ ఇచ్చారు. అవి ఎక్కడి నుండి వచ్చినాయి? అవి ఎక్కడి నుండి వచ్చినాయి? అవి ఎవరు ఇచ్చారు? అవి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎలా ఇచ్చాడు వాళ్ళకి? ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, ఐగుప్తు నుండి వచ్చారు,
అరణ్యంలోకి వచ్చాక ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు బంగారం దోచుకుని వచ్చారు. ఆ బంగారంతో దూడం చేశారు. దూడ నాశనం అయిపోయింది. తర్వాత దేవుని ప్రణాళికలు ఏంటి? మందిరం నిర్మించాలి. ఆ మందిరానికి కావాల్సిన బంగారము, వస్త్రాలు ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? ఇశ్రాయేలీలే. దేవుడు ఇచ్చాడా? ఇశ్రాయేలీలు ఇచ్చారు. ఎంతవరకు ఇచ్చారు? ఇంకా వద్దు అనే దాకా ఇచ్చారు. సో ఈ ఇచ్చినవి ఎక్కడి నుండి వచ్చినాయి? మనం భయపడతాం ఆలోచించి సమాధానం చెప్పడానికి. ఏ బంగారంతో అయితే వాళ్ళు దూడం చేయడానికి ఏ బంగారం అయితే ఇచ్చారో, మందిరం చేయడానికి కూడా అదే బంగారం. వాళ్ళ దగ్గర ఇంక బంగారం ఎక్కడుంది? మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి సంపాదించుకొచ్చారా? మళ్ళీ సముద్రవత్సలతో ఐగుప్తుని తెచ్చారా? వాళ్ళ ఫస్ట్ వచ్చినప్పుడు దేవుని ప్రణాళిక ఏంటంటే, వాళ్ళక్కడ దేవుని వద్దని అనుకోలే. దేవుడి కోసం ఎదురు చూసే సమయాన్ని వాళ్ళు ఇది చేయలేక వాళ్ళంతటా వాళ్ళే దేవుని ప్రణాళికకు లోబడక దూడం చేసుకున్నారు. దేవుని ఉద్దేశ ప్రకారం వాళ్ళకి అనుగ్రహించిన బంగారం ఇదంతా ఆయన నివసించడానికి, వారి మధ్య నివసించడానికి ఒక మందిరం కట్టడానికే ఆ బంగారం ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని ప్రణాళిక మారలేదు. ఆ బంగారంతో ఆ ప్రత్యక్ష గుడారం కట్టబడింది. కానీ వీళ్ళ జోక్యం అయిపోయి దేవుడు ఏమయ్యాడో తెలియదు, మాకు నడిపించడానికి దేవుడు లేడు అన్న ఆలోచనతోటి అక్కడ నిజంగా దేవుని పక్కన పెట్టలేదు. వాళ్ళు మాకు దేవుడు కనిపించట్లేదు, మోషేని నడిపించిన దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కాబట్టి మాకు ఒక రూపం కావాలి దేవుని కొరకు అని చెప్పి అదే బంగారాన్ని ఉపయోగించి వాళ్ళు ఇది చేశారు. సో దేవుడు ఎప్పటికీ మారడు, దేవుడి ప్రణాళికలు ఎప్పటికీ మారవు. సో ఏంటంటే దేవుడు మన జీవితంలో ఏదైనా ఉద్దేశించాడంటే ఆయన ఉద్దేశించిన విధానంలో జరగడానికే ఒక ప్రణాళిక వేస్తాడు. కానీ మనం మధ్యలో ఏం చేస్తామంటే ఆ ప్రణాళికను లేట్ చేయడానికి మనం ఏం చేస్తాం? మన సొంత ఆలోచనల్ని, మన కమిట్మెంట్ దాటి బయటకు వచ్చేసి ఇవన్నీ చేస్తాం. బోయజ్, నయస్సోను, సల్మాను, యెషై రావాలంటే ఎవరు కావాలి? దావీదు. యెషై దావీదుని కనేను, దావీదు సొలొమోన్ కనేను. చివరికి అలా వచ్చి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు రావాలంటే ఎవరు కావాల్సి వచ్చింది? అక్కడ దావీదు కావాల్సి వచ్చింది. దావీదు రావాలంటే ఎవరు కావాలి? యెషై కావాలి. యెషై రావాలంటే సల్మాన్ రావాలంటే బోయజ్. నయసోన్ సల్మాన్ కన్నా సల్మాన్ బోయజ్, అదేనండి. సల్మాన్ బోయజ్ని కన్నా బోయజ్ ఓబేదు యెషైని కన్నా. ఓబేద్ రావాలంటే ఎవరు కావాలి? రూత్ మోయాబీరాలు, అన్యురాలు. కానీ ఆమె చేసిన కమిట్మెంట్ వల్ల కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆమె ఆ లైన్లో ఉంది కాబట్టి ఎవరిని విడవకుండా ఉంది ఆమె. నయోమిని విడవకుండా ఏం చేసింది? నీ జనమే నా జనం. అంటే తన ప్రతికూల పరిస్థితుల్లో కూడా తను ఏదైతే ఒప్పందం లేకపోతే ఏదైతే ప్రమాణం చేసిందో ఆ ప్రమాణానికి తగినట్టుగా తను పరిస్థితులను బట్టి విడిపోకుండా ఉంది. కమిట్మెంట్ చేసింది, ఆ కమిట్మెంట్ ప్రకారం నిలబడింది. దేవుడు ఆ కమిట్మెంట్ని ఆనర్ చేసి రూత్ ద్వారా ఓబేద్ ద్వారా యెషై ద్వారా డేవిడ్ ద్వారా ఎవరు వచ్చారు? సో మీ యొక్క జీవితాల్లో స్టే కమిటెడ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ టు ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మడానికి, దేవుని మీద విశ్వాసం ఉంచడానికి పరిస్థితులు కష్టంగా ఉన్న, దేవుడు కూడా చేయలేడు అనిపించే పరిస్థితులుగా మీకు కనిపించినా కూడా మీరు దేవుని మీద పెట్టుకున్న కమిట్మెంట్, దేవునికి మీరు ఇచ్చిన మాటను, దేవుని పట్ల మీకున్న దృక్పథాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు. కమిటెడ్గా ఉండండి. ఆ కమిట్మెంట్ మిమ్మల్ని ఏం చేస్తుందంటే, రూత్ని ఎట్లా అయితే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో అన్యురాలైన మోయాబు జాతికి మోయాబీరాలైన రూత్ ఎట్టి రీతిగా అయితే ఒక మూల కారణమైందో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో రావడానికి, అట్లాగే మీరు కూడా, నేను కూడా ఏమవుతామంటే ఒక హైయెస్ట్ పొజిషన్కి మనం వెళ్ళేవారం ఉంటాం. సో దట్ ఈస్ కమిట్మెంట్. ఇంకా ఎవరైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా మీరు అలా కమిట్మెంట్ ఇచ్చి నిలబడిన వాళ్ళు? మొన్న మీరు ఏం ఎగ్జాంపుల్ చెప్పారు బోల్డ్నెస్కి? గిద్యోన్ చెప్పారు, మళ్ళీ అది చెప్పకూడదని చెప్పాను. ఎస్తేర్ కమిట్మెంట్ ఇచ్చింది. ఏమని? కమిటెడ్గా ఉంది. నేను నశిస్తాను కానీ ఎక్కడికి వెళ్ళకుండా మాను? రాజు దగ్గరికి వెళ్ళకున్నాం. సో ఎస్తేర్ మళ్ళీ చెప్పకూడదు. ఓకే, నెక్స్ట్ డీఫర్ మందీప్ చెప్పరా. ఆల్ఫాబెట్ డీఫర్ డాగ్, డీఫర్ డేవిడ్. ఓకే, డీఫర్ డిసిప్లైన్. చాలామంది కమిట్మెంట్ ఉంటుంది,
దేవుని కొరకు నిలబడతారు, కానీ ఏంటంటే అడ్డదిడ్డంగా నిలబడతాం, డిసిప్లైన్గా నుంచాం. యాత్రికుని ప్రయాణం అనే బుక్ ఉంటుంది, ఎప్పుడైనా చదివారు ఎవరైనా? యాత్రికుని ప్రయాణం చదివారా? ఫిలిం చూసావు? ఆ ఫిలింలో పెద్ద ఏమి ఉండదు, సాతాన్ బాగుంటాడు. అవును అవును అవునవును అట్లానే అంటాడు కదా. శాటన్ కాదు, అక్కడ క్రైస్తవుడు అనే ఆ వ్యక్తి పరలోక పట్టణానికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అతను వీపు మీద ఉన్న పాపపు మూట అంతా దొర్లిపోతుంది. ఈయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఇరుకు ద్వారం కదా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, అది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు, వాళ్ళ పేర్లు ఏంటంటే ఏదో 2 పేర్లు ఉన్నాయి. వాళ్ళిద్దరూ అడ్డంగా వచ్చేస్తారు అన్నమాట, గోడ దూకి ఈ ఇరుకు మార్గంలోకి వచ్చేస్తారు. అదేంటి మీరు కష్టాలు పడి ఈ మార్గంలో రావాలి కదా అంటే, ఈ కష్టాలు ఎవడ పడతాడు, మేము ఆ పరలోక పట్టణానికి వెళ్తాం, ఇలా గోడ దూకి వచ్చేసాం అంటే డిసిప్లైన్ లేదు. డిసిప్లైన్ లైఫ్స్ ఏమవుతాయంటే దేనికి పనిచేయవు. వాళ్ళ కమిట్మెంట్ ఉన్నా కూడా ఆ డిసిప్లైన్ లేకపోవడం వల్లే సంసోన్ తను బతకాల్సిన దానికన్నా ముందే చచ్చిపోయాడు. ఏం ఉపయోగం? దేవుడు ఫిలిస్తీన్ల నుండి అతన్ని ఫిలిస్తీన్ల బారి నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు నాజీరు చేయబడిన జడ్జెస్లో ఎవరు, న్యాయాధిపతులు ఎవరు కూడా నాజీరు చేయబడిన వాడు ఎవడూ లేడు. ఎంతో కాలానికి పుట్టాడు, అంత బలవంతుడు ఎవరూ లేరు. అటువంటి వ్యక్తి ఏమయ్యాడు? డిసిప్లిన్ లేదు లైఫ్లో. ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఏం కోల్పోయాడు? దేవుడు తన పట్ల ఉద్దేశించి తన ద్వారా చేయాల్సిన ఇంకా అనేకమైన కార్యాలు చేయకుండా వెళ్ళిపోయాడు. సో డిసిప్లిన్ ఎప్పుడు పోతుంది తెలుసా? మన జీవితంలో కాంప్రమైజ్ వచ్చినప్పుడు. డిసైడ్ బిఫోర్ యూ కాంప్రమైజ్. మీరు ఏదైనా విషయంలో రాజీ పడే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచన చేస్తే మనం రాజీ పడడం సరైనదా కాదా అన్నది ఆలోచన వస్తుంది. నీకు బాప్తీసం పొందావు, తర్వాత దేవునికి నీవు అర్పించుకుని దేవుని మార్గంలో నడవాలని ఆలోచన చేసావు. కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలని ముందు పెట్టుకుని, ప్రిన్సిపల్స్ని ముందు పెట్టుకుని నువ్వు ఆలోచించి ఏ పని చేసినా ఆ ప్రిన్సిపల్స్ దాటి నువ్వు రాజీ పడుతున్నావు, ఒక నిమిషం ఆలోచించు. ఈ ప్రిన్సిపల్స్ దాటి నేను వెళ్తున్నాను, అది కరెక్టేనా, ఉపయోగం అని. అప్పుడు ఏమవుతావంటే నువ్వు రాజీ పడవు, డిసిప్లిన్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ డానియల్ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏముంటుంది? రాజు భుజించి భోజనమును పానం చేయి ద్రాక్షరసమును పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతి తను పేరు మార్చడానికి ఒప్పుకున్నాడు. దానియేలు పేరేంటి? బెల్షసర్, బెల్తెషాజర్. దానియేలు కల్దీల విద్యను అభ్యసించాడు, కానీ తను అపవిత్రపరచుకోకూడదు. రాజు భుజించే ఆహారంలో దేవుడు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన విధానంలో దేవుడు అపవిత్రమైనవి ఉంటాయన్నది ఆలోచనతో తను ఏం చేశాడు? ఆలోచించాడు, ధైర్యంగా నుంచున్నాడు. అంటే తన జీవితంలో డిసిప్లైన్, కమిట్మెంట్, ఏదైతే ప్రిన్సిపల్స్ తను పాటిస్తూ వచ్చాడో బాల్యకాలం నుండి వాటికి కట్టుబడి ఉన్నాడు. తద్వారా ఏమయ్యాడు? అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా అతని ముఖం ఎట్లా ఉంది? ప్రకాశిస్తుంది, తేటగా ఉంది. సో డిసిప్లైన్ అన్నది మన లైఫ్లో కష్టతరంగా ఉంటుంది. అందరూ చికెన్ తింటూ ఉంటే మనం అక్కడ ఏంటి పప్పు తోటకూర, పప్పు గోంగూర అవే తింటా ఉన్నాడు. అందరూ ఏం తింటున్నారు? చికెను, మటను, మళ్ళీ ఏం చికెన్ అది? కంట్రీ చికెను, ఏంటది ఫారం కోళ్ళు, బ్రాయిలర్ అయితే తినవు, నాటుకోళ్ళు, ఇవి అందరూ తింటా ఉన్నారు అక్కడ శ్రేష్టమైనవి. వీళ్ళు ఏం తింటున్నారు? పప్పు తోటకూర, శాఖధాన్యాలు ఏమి ఉంటుంది చూడండి అక్కడ, శాఖధాన్యాలు, పానంలోకి నీళ్ళు. అందరూ కోకోకోలా, థమ్సప్ అయి తాగుతున్నారు, ఈయన నీళ్ళు తాగుతున్నారు. కష్టంగా ఉంటుంది కదా. కానీ ఏమైంది? సో తాగేటప్పుడు తినేటప్పుడు కష్టంగా ఉండదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి 6 ప్యాక్ బాడీ రావాలంటే ఏం చేయాలి చెప్పు? డైట్ చేస్తే రాదు, జిమ్ చేయాలి. జిమ్ చేయాలంటే జిమ్కి వెళ్తే సరిపోద్దా? వర్కౌట్ చేయాలి. మీ ఫిట్నెస్కి ఏం చేస్తారు? వర్కౌట్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, కష్టపడాలి, చెమట రావాలి. అవన్నీ అవసరం లేదు. నేను జిమ్కి వెళ్ళి కూర్చుంటానంటే వస్తుందా? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఎవరు? మన ధీరేన్, నేను జిమ్కి వెళ్ళాం. నాకు 6 ప్యాక్ కావాలన్నా ధీరేన్కి 6 ప్యాక్ కావాలి.
దినేని వెళ్ళి కష్టపడ్డాడు, అన్నీ చేశాడు. నేను అయ్యి బాబాయ్ ఎంత కష్టం నాకు వద్దు అని కూర్చున్నాను. ఒక 1 మంత్ అయిన తర్వాత ఎవరికి వస్తుంది 6 ప్యాక్? ఎందుకు వస్తుంది? ఆ కష్టపడే ఆ నెల రోజులు నేను హ్యాపీగా కూర్చుని అతన్ని చూస్తూ బిర్యానీలు తింటా ఉన్నాను. దినేని ఏం చేశాడు? కష్టపడుతూ ఆ ప్రోటీన్ షేక్లు ఇవన్నీ తాగుతూ ఉన్నాడు, బాడీ వచ్చింది. అంటే చివరికి నీ జీవితంలో డిసిప్లిన్ ఎప్పుడు ఏంటంటే, డిసిప్లిన్ కూడా వెళ్తున్నప్పుడు అది కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది? ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ యాజ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్, ఆల్వేస్ బీ అవైలబుల్. ఎప్పుడు ఎలా ఉండాలి మనం? ఆల్వేస్ బీ అవైలబుల్. నెక్స్ట్, ఆల్వేస్ బీ బోల్డ్, ఆల్వేస్ స్టే కమిటెడ్, నెవర్ ఎవర్ లూజ్. అంటే మీ జీవితంలో ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ఎప్పుడు కూడా బోల్డ్గా దేవుని కొరకు పనిచేయాలి, ఎప్పుడు కూడా కమిటెడ్గా ఉండాలి పనికి, కానీ దేవుని కొరకు, దేవుని విషయాల్లో నీకున్న విశ్వాసం పట్ల కూడా తొలగిపోకుండా ఉండాలి, డివేట్ అవ్వకూడదు. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎందులో ఉండాలి? క్రమం అన్నది పాటించాలి, మాదిరిగా ఉండాలి, పెద్దలు ఏది చెప్పినా లోబడే విధానంలో ఉండాలి. ABCD ఇంకొకటి చూసుకుని ముగించుకుందాం. నెక్స్ట్ ఏంటి? E ఫర్ ఎలిఫెంట్, ఈగల్, ఎలైజా. చెప్పండి, ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఓకే. E ఫర్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అంటే ఎక్సలెన్స్ అన్న దానికి ఒక మంచి ఉదాహరణ ఏం చెప్పచ్చు? భాష్యం స్కూల్లో లాస్ట్ ఇయర్ ఎవరికి 600కి 600 వచ్చింది కదా, ఒక అమ్మాయికి ఎవరికో హడావిడి చేశారు కదా. అంటే ఆమె ఎలా చదివింది? ఆమెను అందరూ ఎక్సలెంట్, మార్వలెస్, వండర్ఫుల్ అన్నారు కదా. సూపర్ క్యాలిగ్రాఫిషియస్ ఏదో ఉంటుంది, ఏంటి స్పెల్లింగ్ చెప్పండి. SUPR FRAGLLOUS కాదు, అక్కడే పోయింది. ఎల్ తర్వాత ఐ ఉంది కదా, FRAGILLISTIC. సో ఎక్సలెన్స్ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ రిమార్క్, అంటే నువ్వు చేసిన పనిలో ఇట్లా వేలు పెట్టి చూపించడానికి ఏమీ లేకుండా ఉండేదాన్ని 100% ఎఫర్ట్ ఉన్నదని ఎక్సలెంట్, ఎప్పుడు కూడా ఎక్సలెంట్ అంటారు, ఎక్సలెన్స్. సో నువ్వు చేసేది దేవుని కొరకు ఏది చేసినా కూడా ఎట్లా చేయాలి? ఇట్ షుడ్ బి వితౌట్ ఎనీ రిమార్క్. అంటే దానిని ఇతరులు ఇట్లా పెట్టి వేలు చూపకుండా, బాగా మనకు వేలు చూపడం అన్నది బాగా ఎక్కడ కనిపిస్తుంది? గర్ల్స్ చెప్పండి. ఇట్లా వేలు మనకు బాగా ఎక్స్పీరియన్స్ కదా, ఎవరు చూస్తారు, ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఎక్కడ? వీల్స్. ఏం చేస్తారు అంటే మనం చేసే పనిని ఏం చేయకూడదు, వేలు పెట్టి చూపించకూడదు. అంటే అర్థం ఏంటంటే అది కాదు, అంటే నువ్వు చేసిన పనికి మరలా ఎవరు వచ్చి దాన్ని క్వశ్చన్ చేయకూడదు. అంటే 100% ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా చేయాలి. ఇట్ షుడ్ బ్రింగ్ గ్లోరిఫికేషన్ టు ద లార్డ్. అంటే దేవునికి మహిమ తీసుకొచ్చే విధానంలో నువ్వు చేసే పని, నీ ప్రవర్తన ఉండాలి. అట్లా ఉన్న వాళ్ళు ఎవరు బైబిల్ గ్రంథంలో? బెస్ట్ ఎగ్జాంపుల్